'రవితేజ' గారి 'మాస్ జాతర' మూవీ ఎంతో ఆలోచించిన తర్వాత నేను గూడా థియేటర్‌కెళ్ళి చూసేసాను భయ్య. అండ్ మూవీ చూసిన తర్వాత నా పర్సనల్ ఒపీనియన్ చెప్పాలంటే, అసలు నాకు మూవీ ఎక్కడ గూడా కనెక్ట్ అవ్వలేదు. అంటే బేసిక్ పాయింట్ ఆఫ్ వ్యూ మూవీ నుంచి నేను ఆల్రెడీ లో ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొనే ఎళ్ళినా. కానీ అట్‌లీస్ట్ నేను ఎక్స్‌పెక్ట్ చేసినవైనా కొంచెం ఎక్కడి వరకైనా ఫుల్‌ఫిల్ చేయగలుగుతుందా అని చెప్పి నేనైతే వెయిట్ చేశా. కానీ ఓవరాల్ మూవీలో మనం ఆల్రెడీ ఎక్స్‌పెక్ట్ చేసింది ఒకటే ఒకటి. 'రవితేజ' గారి స్వాగ్, ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ అవి మూవీ మొత్తంలో ఉంటాయి. కానీ ఆ పెర్ఫార్మన్స్ పక్కన పెడితే మూవీలో మిగతా ఏమైనా ఉన్నాయా అంటే అన్నీ గూడా క్రింజే భయ్య. విలన్ క్యారెక్టర్ కనెక్ట్ అవ్వదు. హీరోయిన్ క్యారెక్టర్ కనెక్ట్ అవ్వదు. అసలు హీరోయిన్ ఎందుకుందో అర్థం గాదు. మధ్యలో ఒక కామెడీ లైన్ ఉంటుంది మొత్తం. ఒక కామెడీ సెక్టర్ ఉంటుంది. అదసలు ఎందుకుంటదో మూవీలో అర్థం గాదు. ఏదో కామెడీ జనరేట్ చేయాలని ట్రై చేశారు తప్ప అది పెద్దగా కనెక్ట్ అవ్వలేదు. అండ్ చాలా మూవ్‌మెంట్స్‌ని క్రియేట్ చేయడానికి ట్రై చేశారు 'రవితేజ' అన్న ఫ్యాన్స్‌కి. అవి కొంచెం కొంచెం అలా కనెక్ట్ అవుతూ వెళ్తుంటాయి. కానీ ఓవరాల్ మూవీ మాత్రం ఒక పెద్ద డిసప్పాయింట్‌మెంట్ గానే మారుతుంది. సాంగ్స్ గూడా నాకు అంత పెద్దగా ఏం నచ్చలేదు. 1, 2 సాంగ్స్ ఉంటాయి అంతే. సో, అవి పక్కన పెడితే ఓవరాల్ మూవీ మాత్రం చాలా పెద్ద డిసప్పాయింట్‌మెంట్. రొటీన్ స్టోరీ అది ఆల్రెడీ మూవీ టీమ్ ముందే చెప్పారు. అండ్ అదే కాకుండా మూవీలో నుంచి ఆ రొటీన్ స్టోరీలో నుంచైనా ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా అంటే అది లేదు. కామెడీ అస్సలు వర్కౌట్ కాదు. 'రవితేజ' అన్ని కొన్ని సీక్వెన్సెస్, కొన్ని సీన్స్ అండ్ కొంచెం స్టఫ్ వర్కౌట్ అవుతూ ఉంటుంది. కానీ సెకండ్ హాఫ్‌కెళ్ళే వరకు అది కూడా డిగ్రేడ్ అయిపోతుంది. టోటల్ ఫైట్స్ అసలు ఎందుకు కొడుతున్నాడు? ఎవరిని కొడుతున్నాడు? అసలు ఏం చేస్తున్నాడో అర్థం కాదు. ఓవరాల్ మూవీ మాత్రం ఒక పవర్‌ఫుల్ కాప్ రోల్‌ని తీసుకున్నప్పుడు అండ్ అది కూడా రైల్వే పోలీస్‌ని తీసుకున్నప్పుడు వాళ్ళ పవర్స్‌ని కరెక్ట్‌గా యుటిలైజ్ చేసినట్టు చూపెట్టాలి. కానీ అది కూడా ఎక్కడ చూపెట్టరు. అట్‌లీస్ట్ నేను 'క్రాక్' లెవెల్ మూవీ అయినా ఎక్స్‌పెక్ట్ చేసినా. బికాజ్ 'క్రాక్' ఈస్ ఎ డీసెంట్ ఫిల్మ్. కానీ అలాంటి ఫిల్మ్ కూడా డెలివర్ చేయలేకపోయారు. విచ్ ఈస్ లైక్ ఎ వెరీ బిగ్ డిసప్పాయింట్‌మెంట్ ఫర్ మీ. సో, ఒకవేళ మీరు 'మాస్ జాతర' మూవీ చూసుంటే మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా చెప్పండి.